అన్న నమస్తే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. నేను ఐటీ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను. కేవలం అన్న క్యాంటీన్ రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని అది ఎంతవరకు కరెక్ట్, బాబు గారు చేస్తున్న మంచి పనిని ఎందుకు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు, అది నిజమా కాదా, అది ఫస్ట్ నేను కామెంట్ ఇవ్వకుండా నేను ఫస్ట్ భోజనం చేసి ఈ భోజనం బాగుందా బాగోదా చెక్ చేసుకొని ఆ తర్వాత ఎవరైతే తప్పుడుగా సమాచారాన్ని బయటికి పంపిస్తున్నారు, ముఖ్యంగా నిన్న అంబటి రాంబాబు గారి ప్రెస్ మీట్ చూశానండి. ఆయన ఎంత దారుణంగా నీచంగా మాట్లాడాడు, అది ఎంతవరకు కరెక్టో అర్థం చేసుకోవడానికి నేను ఇంత దూరం వచ్చాను. అంటే ఇక్కడ ఒక్క విషయం అన్న, ఇప్పుడు హైదరాబాద్లో ఐటీ ఎంప్లాయీగా చేస్తున్నా ఉన్నారు, ఓన్లీ ప్రత్యేకంగా ఇది ఎలా ఉందో టేస్ట్ చేయడానికి మాత్రమే ఎంత దూరం వచ్చారంటారా మీరు? లేదండి, వాస్తవానికి మాకు గుంటూరుగా ఒక పని మీద వచ్చాము. ఇంత దూరం వచ్చాము కాబట్టి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఇక్కడ ఎంతమందికి భోజనాలు పెడుతున్నారు, బాబు గారు చేస్తున్నారు. ఎందుకంటే ఒక మంచి పనికి కంట్రిబ్యూట్ చేయడానికి మేము ముందుంటామండి. ఇప్పుడు ఇది కూడాను కంట్రిబ్యూట్ చేయాలి మేము. ఇప్పుడు ఎందుకంటే మన రాష్ట్ర పరిస్థితి బాగోదు, అందరికీ తెలుసు. కానీ బాబు గారు ఇంత ధైర్యంగా ఒక మంచి విధానాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఓకే దానికి మనం సపోర్ట్ చేయాలి. అంటే ఇక్కడ ముఖ్యంగా అడుగుతుంది ఏంటంటే కనుక కంట్రిబ్యూషన్ చేసేదానికి కూడా చంద్రబాబు తన సొంత రంగులు వేసుకొని తన సొంత పేరు పెట్టుకొని అన్నా క్యాంటీన్లు అని చెప్పి ఆయన సొంత బిల్డప్ ఏంటి అని అడుగుతున్నారు కదా. మరి ఇదే వైసీపీ నాయకులు, వైసీపీ వాళ్ళు చేసిన ఒక్క మంచి పని చెప్పండి అండి, ఏదైనా ఒక్క మంచి పని. వాళ్ళకి స్వార్థం అంటే ప్రతిదీ చేసే పనిగా స్వార్థం ఉంటుంది, వాళ్ళకి బెనిఫిట్ కాకుండా ఒక్క పని చేయరు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ తీసేయడానికి కూడా రీజన్ ఏంటి అంటే ఇది ప్రాఫిటబుల్ వర్క్ కాదు. ఇందులో అసలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో చూస్తే కనుక గతంలో దీంట్లో అవినీతి చేశారు, ఇప్పుడు అవినీతికి తెరలేపారని చెప్పి నేను అంబటి రాంబాబు అంటున్నాడు కదన్న. మరి అదేనండి, నేను అంబటి రాంబాబు గారి ప్రెస్ మీట్ మొత్తం విన్నానండి. ఎక్కడా కూడాను ఇదిగో ఇంత ఖర్చు పెట్టారని కానీ అంటే ఇంత దుర్వినియోగం చేశారని కానీ ఏ దానికి ఆయన చెప్పిన దాంట్లో ఎక్కడ ఒక కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ లేదండి. ప్రతిదీ కూడా వితౌట్ ప్రూఫ్ అవినీతి జరిగింది ఏం జరిగింది అవినీతి అని చెప్పకపోతున్నాడు. అవినీతి జరిగిందని మాట చెప్తున్నాడు. 17 crores ఉండేది దాన్ని 87 crores ఖర్చు పెడుతున్నారు అని చెప్పాడు. 17 crores 87 crores ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది, ఎంతమంది భోజనం చేస్తున్నారు, ఎక్కడ వేస్ట్ అయింది అది చెప్పలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి లోపగా 8 lakhs ఖర్చు పెట్టారన్నారండి. ఇంత చక్కగా చేయటానికి ఖర్చు అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పేదవాడికి ఎందుకు ఇంత చక్కగా చేయటము, ఫ్యాన్ అవసరమా, పేదవాడు ఎక్కడేం కూర్చొని తింటాడు కదా, ఆయనకి బిల్డింగ్ ఎంత చక్కగా నీట్గా ఎందుకు, ఇది ఆయన ఉద్దేశము. అంటే బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు మాట్లాడినా వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ప్రజలకు ఉపయోగపడకూడదండి. ప్రజలు ఎప్పుడు కూడాను ఎడ్యుకేట్ అవ్వకూడదు. ప్రజలు ఎప్పుడు కూడాను వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చే భిక్ష ఏదైతే ఉంటుందో అది తిని దానికోసం కొట్టుకుంటూ ఉంటే, ఎవరు నాగర్జీ పెంచుకోకుండా ఉంటే అప్పుడు ఏంటంటే వాళ్ళకి గవర్నమెంట్ ఉంటుంది, వైఎస్ఆర్సీపీ రావచ్చు. మాకు అదే ప్రజలకు అన్నీ ఇస్తున్నారనుకోండి, రేపు మాకు ఇబ్బంది పడతాం మనము అనే ఉద్దేశం తప్పితే అంబటి రాంబాబు గారి ప్రెస్ మీట్ ఎంటైర్ శాంతం విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే ఆయన ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు, కానీ ఆయన చేసిన స్టేట్మెంట్ ఎక్కడా కూడా వాస్తవము లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా అంటున్నారు కన్నా, అప్పుడే పేద ప్రజలందరూ ఓన్లీ అసలుకి జగన్మోహన్ రెడ్డి ఉంటేనే ఈ పాటికి సంక్షేమ పథకాలన్నీ వచ్చాయి అని చెప్పి పేద ప్రజలు అనుకుంటున్నారు అని చెప్పి ఆయన అంటున్నాడు కదన్నా. మరి సార్ 2010 నుంచి ఇదే విధంగా దుష్ప్రచారం చేయడం స్టార్ట్ చేశారండి. అది ఇప్పుడు చేసింది కాదు. ఐటీ ఎంప్లాయీస్గా వర్క్ చేస్తే మేము కూడాను కొన్ని దశలో ఏమో నిజమే ఏమో అనే నమ్మే విధంగా దుష్ప్రచారం జరిగింది. అంటే ఏంటంటే నువ్వు చెయ్యని తప్పును కూడాను ప్రతిసారి చెప్పేవాళ్ళు, సింగపూర్గా హోటల్స్ ఉన్నాయంట, సింగపూర్గా మనీ కట్టారు, మనీ ఉందంట, సింగపూర్గా ఇవి ఉన్నాయంట చంద్రబాబు నాయుడు గారు. కానీ నేను సింగపూర్ కూడా వర్క్ చేశానండి, మరి మాకు ఎక్కడ కనపడలేదే. ఓకే, ఆయన ఎక్కడ రోజుకి వచ్చేసి 30 లక్షలు 40 లక్షలు చార్టెడ్ ఫ్లైట్స్ తిరిగింది లేదు. ఎవరు ఎన్ని అనుభవిస్తుంది, ఎవరు ఇవన్నీ అనుభవిస్తుంది ఇతను. బేసిక్గా వైఎస్ఆర్సీపీ కోఆర్ట్ చేసే పని ఏంటి అంటే సమాజాన్ని దోచుకోవటం, సమాజంలో ఉన్నటువంటి వనరుల మొత్తాన్ని దోచుకోవటం, సెల్ఫ్ ఎంజాయ్మెంట్ తప్పితే అంటే వాళ్ళ సొంత లగ్జరీకి వాడుకోవటం తప్పితే ప్రజలకు ఉపయోగపడేది నిజంగా చెప్తున్నాను సార్. ఈరోజు మేము చేసే భోజనంలో ప్రతి మెతుకు కూడాను చంద్రబాబు నాయుడు గారి పేరు రాస్తుంటుంది మా మీద. ఎందుకంటే నేను 2005లో చదువు అయిపోయి బయటకు వచ్చినప్పుడు యాజ్ ఏ ఓసీగా మాకు ఒక్క జాబ్ లేదు, గవర్నమెంట్ జాబ్. 2 జాబ్స్ మేము అప్లై చేసుకోవాలంటే ఎయిదర్
డిఎస్సి కన్నా కాదు లేదా పోలీస్ జాబ్ కన్నా కాదు, ఇంకా అవి కూడా మాకు హెవీ కాంపిటీషన్. అలాంటి టైంలో మాకు సాఫ్ట్వేర్ అనే ఒక రంగాన్ని హైదరాబాదుకు తీసుకొచ్చి హైదరాబాదు ఇంత డెవలప్మెంట్, ఐ మీన్ మీకు దాదాపు 2 లక్షల కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్లో. 1-2 కాదండి, 2 లక్షల కంపెనీలు ఉన్నాయి. కొన్ని వేల మంది వర్క్ చేస్తున్నాము. ఈ రోజు నా జీతం 40 లక్షల జీతం నాది, ప్రయాణము 1-2 లక్షలు కూడా కాదు, 40 లక్షల జీతము. ఇంత ఇంత సంపాదించడానికి ఒకే ఒక కారణం, మేమే పెద్దగా చదువుకునేది లేదు, అంటే వెరీ బ్రిలియంట్ స్టూడెంట్స్ కూడా కాదు. అలాని మాకు ఆ రోజు మేము బయటకు వచ్చిన తర్వాత బాబు గారు ఇచ్చినటువంటి ఒకే ఒక్క ఆయుధం ఏంటి అంటే, నువ్వు ఓన్గా గ్రో అవ్వు, 10 మందికి నువ్వు సహాయం చేసే విధంగా ఉండాలి. అంతేగాని నువ్వు ఏదో గవర్నమెంట్ జాబ్ కోసం పాకుగాడుతూ నీ ఏజ్నంతా వేస్ట్ చేసుకోవడం కాదు. నువ్వు ప్రైవేట్కి చెయ్యి. అప్పుడు ఏంటంటే ప్రైవేట్ రంగం అంటే ఎవరు మనకి మ్యారేజెస్ కూడా అయ్యే కాదండి. ఎన్ని రోజులు చేస్తారు, ప్రైవేట్ జాబ్ అంటే ఇది లేదు, గవర్నమెంట్ జాబ్ అంటే ఎక్కువ ఇది అని ఉండేది. అలాంటి సమయంలో మేము డేర్గా ప్రైవేట్ కంపెనీస్ జాయిన్ అయ్యి ఈరోజు ఒక మంచి పొజిషన్ కలిగామండి. ఓకే ఓకే సార్, మీరు చెప్పండి, మీరు హైదరాబాద్ నుంచే వచ్చారా? అవునండి, నేను హైదరాబాద్ నుంచే వచ్చాను. నేను సాఫ్ట్వేర్లోనే పనిచేస్తున్నాను. బేసికల్గా యాక్చువల్గా ఏంటంటే నేను సాఫ్ట్వేర్ రంగంలోకి అడుగుపెట్టింది ఫస్ట్ బాబు గారు ఇంట్రడ్యూస్ చేసిన బీసీఏ కోర్స్ అనే కోర్స్ ఒకటి ఏదైతే ఉందో దాంట్లో నేను ఫస్ట్ బ్యాచ్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నేను ఐటీ రంగానికి డైవర్ట్ అయ్యాను. సో అప్పటి నుంచి ఐటీలోనే ఉన్నాను. సార్, ఈరోజు అన్నా క్యాంటీన్లో భోజనం చేశారు, ఎలా అనిపించింది మీకు? ఫుడ్ క్వాలిటీ కానీ అన్నీ ఎలా అనిపించింది? యాక్చువల్గా ఫుడ్ అన్నా క్యాంటీన్లో నేను 5 years బిఫోర్ కూడా చేశాను. చాలా ఫుడ్ క్వాలిటీ ఉంది. అదే క్వాలిటీ ఇప్పుడు కూడా మెయింటైన్ చేశారు. చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే వైసీపీ అనేది ఎప్పుడు వాళ్ళ ఎజెండానే ఫాల్స్ ఎజెండా, ఫేక్ న్యూస్ ప్రచారం చేయడమే వాళ్ళ కర్తవ్యంగా భావిస్తూ ఉంటారు. సో ఎప్పుడు ఫ్యాక్ట్స్తో రారు. ఏదో ఎలిగేషన్స్ చేద్దామా ఒక గవర్నమెంట్ మీద, ఆపోజిషన్ మీద కానీ గవర్నమెంట్ మీద కానీ ఏదో ఒక ఎలిగేషన్స్ చేద్దామా అని ఉంటారు. కానీ మేము ఇది చేస్తున్నాం, దీనివల్ల ఇది ఎవరు మంచి చేసినా అది మంచే. సో వీ షుడ్ నీడ్ టు అప్రిషియేట్. ఆ అప్రిషియేషన్ అనేది ఎప్పుడూ లేదు. సార్, మరి ఇక్కడ చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన నేను పేదలకు మంచి చేస్తాను, పేదలకు అన్నా క్యాంటీన్లు పెడతానంటూనే, మరో పక్కన అన్నా క్యాంటీన్ల కోసం డొనేషన్స్ కలెక్ట్ చేయడం ఎలా చూడాలంటారు మరి దీన్ని? డెఫినెట్గా ఇప్పుడు మనం ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్ ఇండస్ట్రియల్ జనరేషన్, తర్వాత ఇన్ఫర్మేషన్ జనరేషన్కి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే బేసిక్ నీడ్ ఫుడ్ ఇవి కావాలి. సో కొంతమంది దే ఆర్ అబౌవ్ టు దట్, పార్ టు దట్, అంటే ఎవరైతే ఫుల్గా బతకగలుగుతున్నారో వాళ్ళని మీరు ముందుకు వచ్చి డొనేట్ చేయండి అంటాం. దాన్ని మనం ఏం ఫోర్స్ చేయట్లేదు కదా. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఇది సమాజానికి వెల్ విష్ చేయగానే ఇది రాంగ్ కాదు కదా. ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని బట్టి వాళ్ళు డొనేట్ చేసుకుంటారు. సో అది అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక ప్రధానంగా తీసుకుంటే కనుక ఈ డొనేషన్ చేసేది కూడా తన సొంత డబ్బా ఎందుకు కొట్టుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదన్న. మరి సొంత డబ్బా ఏంటి సార్? ఇప్పుడు డొనేషన్స్ మీరు అందరిని అడగాలంటే అందరికీ రీచ్ అవ్వాలి, డబ్బా కాదు. యూ నీడ్ టు ప్రమోట్ ద థింగ్. అందరికీ అర్థమయ్యే విధంగా మీరు ఇప్పుడు ప్రతి మిడిల్ క్లాసు, అబవ్ మిడిల్ క్లాసు పుట్టినరోజు వస్తే ఎక్కడో ఒక చోట అన్నదానం చేస్తారు. ఆ అన్నదానం అమౌంటే మీరు అన్నా క్యాంటీన్ పెడితే ఇది ఇంకా లాంగ్ లివిటీ ఉంటుంది కదా. థ్యాంక్ యూ సార్.